అందుకని వీడియోలో మీకు కనకధార చదివి వినిపిస్తాను. కొంచెం నెమ్మదిగా చదివి వినిపిస్తాను. అందుకని మీరందరూ తప్పకుండా ఇది విని కనకధార నేర్చుకోండి. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః కమలాసన పాణినా లలాటే లిఖితాం అక్షరపంక్తిం అస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఈ రెండు సంకల్ప శ్లోకాలు. మొట్టమొదటిది కమలాత్మిక మంత్రరహస్యం ఉన్న శ్లోకం. వందే వందారు మందారం ఇందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారు జలాప్లుతాంగీం భ్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమిక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః కాలాంబుదాలి లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః బాహ్వంతరే మురజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః. ఈ తర్వాత రాబోయే శ్లోకం ఉంది చూడండి, అది కనకధారకి టైటిల్ లాంటిది. అందుకని ఆ శ్లోకం చదివే ముందు చేతులు రెండు ఇలా దోయిలించి అమ్మవారి దగ్గర ఆ ఒక్క శ్లోకానికి మాత్రం చదవండి. మీకు ఆర్థిక సమస్య ఉంటే కరిగిపోయే కన్నీటితో అమ్మవారి పాదాలని కడిగేస్తూ చదవండి, తప్పకుండా తెలుస్తారు. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ఇష్టా విశిష్టమతయోపి యయా దయాద్ర దృష్టాస్త్రివిష్టపదం సులభం భజింతే దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతీం శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిః ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యైః శృత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై
నమోస్తు శార్ంగాయుధవల్లభాయే నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి తద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఈ శ్లోకం మొట్టమొదటి చదివాం కదండి, మళ్ళీ ఎందుకు ఇక్కడ చదవడం అంటే న్యాయంగా అయితే ఈ శ్లోకం ఇక్కడే చదవాలి. అమ్మవారు సాక్షాత్కరించాక శంకరాచార్యులు వారు చెప్పారు